హాయ్ వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఏపీలో అత్యంత కీలకంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాస్త వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికోసం ఏపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసినట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అందులో ఏంటి నిజాలు ఏంటి, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనాలు ఏంటి, ఇప్పుడు పర్యావరణ అనుమతులు ఇతరత్ర అనుమతులకి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది అని వార్తలు వస్తున్నాయి. దానిపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే రాజేష్. నమస్కారం రాజేష్ గారు, ఈ బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్టు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు సాఫీగా జరిగిపోతున్న సంబంధాలపై కాస్త దెబ్బ కొట్టినట్టే కనిపిస్తుంది. వాళ్ళు దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని వాళ్ళకి లేఖలు రాస్తూ ఉన్నారు. ఇటువైపు ఏపీ కూడా వాళ్ళతో వివాదం వద్దు, సామరస్యంగానే వెళ్దామనే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ జరుగుతున్న పరిణామాల మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వలేదు అని గత రాత్రి నుంచి మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అనుమతులు కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళిందా ఏపీ ప్రభుత్వం? ఈ అనుమతులు ఏది రాలేదు, ఏది వస్తున్నాయి, ఒకసారి మీరు చెప్తారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వాస్తవంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా పనిచేసిన నాటి నుంచి ఇంకా మాట్లాడుకుంటే మన తెలుగువారు కృష్ణా జిల్లా నుంచి ఇంజనీర్గా జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు గడించిన కేఎల్ రావు గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేసిన నాటి నుంచి కూడా నదుల అనుసంధానం గురించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని నదుల్లో వృధాగా నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి సంక్షోభ పరిస్థితులు తలెత్తా ఉన్నాయి, దుర్భిక్ష పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. ఇటువంటి వాటి నుంచి నివారణ జరగాలి అని అంటే గంగా మహానది గోదావరి, గోదావరి కృష్ణా పెన్నా కావేరీ నదుల అనుసంధానం జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే దేశంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకి మధ్య సమతుల్యత సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. జాతీయ స్థాయిలో ఈ నదుల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో గోదావరి నుంచి పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి వినియోగించుకుంటూ పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణానదికి తరలించే ప్రక్రియ చాలా వేగంగా ఆ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి సుమారుగా 7,500 నుంచి 8,000 క్యూసెక్ల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి పంపించడం మొదలుపెట్టారు. దాంతో ఏమైందంటే సుమారుగా 80 నుంచి 100 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా ఆయకట్టుకు తరలించి దాదాపుగా 155 నుంచి 160 టీఎంసీలు కృష్ణా డెల్టా కోసం ఎలకేటెడ్ వాటర్ ఉన్నాయి. ఈ గోదావరి నుంచి వస్తున్న నీటితోటి కృష్ణా డెల్టా అవసరాలు గడుపుకుంటూ ఎంత నీరైతే గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి తరలించుకోగలుగుతున్నారో అంత నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతాలకు తరలింపజేసుకొని దుర్భిక్ష రాయలసీమ ప్రాంత అవసరాలు కూడా గడుపుకోగలుగుతూ ఉన్నారు. అంటే నదుల అనుసంధాన ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. దాని ఫలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చవిచూస్తూ ఉంది. ఇదే వరవడు కొనసాగిస్తూ పోలవరం ఇదే వరవడు కొనసాగిస్తూ వంశధార నాగావళి నదులను కూడా అనుసంధానం చేయాలనేది ప్రక్రియ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా పెన్నా పరివాహక ప్రాంతానికి నీటిని తరలించి తద్వారా రాయలసీమ నీటి అవసరాలు తీర్చాలి.
పోలవరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే గోదావరిలో తెలంగాణ దిగువకు వచ్చిన తర్వాత సీలేరు, శబరి లాంటి ఉపనదులు గోదావరిలో కలవటం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి దిగువకి సుమారుగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం వినియోగించుకుంటున్న అవసరాలను మీరి దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ 3000 టీఎంసీలు సముద్రం పాలవుతా ఉన్నాయి. అవును. అటువంటి నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో ఆ నీరు ఉన్న ప్రాంతం నుంచి నీటి లేని ప్రాంతానికి తరలించుకోవాలనేది గత కొన్నాళ్ళుగా మేధోమథనం జరుగుతూ ఉంది. అయితే ఎలా తరలించాలి అనేది కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఐడియాలజీని ప్రజల ముందుకి, ప్రభుత్వాల ముందుకి ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఓకే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వారిరువురు ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. నదుల బేసిన్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకునే అవసరం లేదు, వివాదాస్పదం చేసుకునే అవసరం లేదు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నాయి, కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. కాబట్టి నీటి లభ్యత ఎక్కువగా ఉన్న గోదావరి నుంచి దాదాపుగా ఒక 500 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకి కనుక తరలించిన పక్షంలో ఇటు తెలంగాణ అటు రాయలసీమ ప్రాంత అవసరాలు తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మా భూభాగం నుంచి తరలింపజేసుకోవడానికి మేము సహకరిస్తాము అని చెప్పని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కేసీఆర్ గారు ఆయన రాయలసీమలో నగరి పర్యటించే సందర్భంగా రోజా గారి ఇంట్లో భోజనం చేసి అక్కడ కూడా అదే విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాళ్లసీమగా మారుతున్న రాయలసీమని రత్నాలసీమగా మారటానికి నేను సహకరిస్తా. అటువంటి పరిస్థితిలో మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి కృష్ణానదికి మరింత నీరు వరద సమయాల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున ఒక 200 టీఎంసీలని తరలించి దీనికోసం ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింద్ర ప్రాజెక్టుకి దిగువన వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి ఒక 10 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కి పంపు చేసి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాలు దాని నుంచి బొల్లాపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసి 150 టీఎంసీ కెపాసిటీ తోటి దాని నుంచి అంటే ఈ నల్లమల ఫారెస్ట్ గుండా 26 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం చేసి ఆ టన్నెల్ గుండా బనకచెర్ల ప్రాంతానికి తరలించాలి. బనకచెర్ల ప్రాంతానికి కనుక తరలించిన పక్షంలో రాయలసీమకి ఈ 200 టీఎంసీల నీరు చేర్చిన పక్షంలో ఇటు నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ కింద అలాగే రాయలసీమ ప్రాంతంలో కలిపి ఒక 3 లక్షల హెక్టార్లు అంటే సుమారుగా 7.5-8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి నీరు అందించినట్టు అవుద్ది. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆయకట్టు సుమారుగా ఒక 18-19 లక్షల ఎకరాలకి స్థిరీకరణ జరుగుతుంది. 80 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించినట్టు అవుద్ది. 20 టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఇవాళ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలకి మార్గం సుగమం అవడానికి పారిశ్రామికీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ పరిశ్రమల నిర్వహణకు కూడా నీటి లభ్యత అందించినట్టు అవుతుందనేది ప్రస్తుతం ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కోసం కాన్సెప్ట్లైజ్ చేశారు. దీనికి సుమారుగా 81,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్పని ఎస్టిమేట్ చేశారు. ఈ ఎస్టిమేట్ చేసి ప్రతిష్టాత్మకంగా ఈ టెన్యూర్లోనే ఈ ప్రాజెక్టుకి ఒక షేప్కి తీసుకురావాలన్న ఈ ప్రాజెక్ట్ను ఒక షేప్కి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతుల కోసం అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు నిధుల కేటాయింపు విషయంలో కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పని అభ్యర్థిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో ఉన్నట్టుగా వార్తలు వింటున్నాం. కారణం ఏంటి అంటే నదుల అనుసంధాన ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమవుతూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ హక్కులని హరణం చేసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టి అక్కడ ప్రజల తాగునీటి అవసరాలని వాళ్ళకి నీటి లభ్యత లేకుండా చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక నీరు తరలించుతూ ఉంటే 100% అందులో అభ్యంతరం తెలంగాణ అభ్యంతరం చెప్పొచ్చు. అటువంటి అభ్యంతరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పరిగణలోకి తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మిగులు జలం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తర్వాత గోదావరి నది పోలవరం ప్రాజెక్టు దగ్గరికి శబరి సీలేరు నదులు జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న నీటి లభ్యత ఆధారంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అంటే తెలంగాణ క్యాచ్మెంట్లో నుంచో తెలంగాణ నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ నుంచో లేదు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న లైక్ నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల అటువంటి ప్రాజెక్టుల మీద ఏదైనా ఈ ప్రతిపాదన ఆ రాష్ట్ర కన్సెంట్ లేకుండా ప్రతిపాదిస్తే దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఒకసారి గోదావరి అడుగుపెట్టిన తర్వాత నీరు వెనక్కి వెళ్ళదు, నీరు పల్లమెరుగు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటే సరే, లేదంటే సముద్రం పాలైపోద్ది. మీరు వినియోగించుకోలేదు కాబట్టి నేను మీకోసం ఇక్కడ నిలవ ఉంటానని చెప్పని ఏ ఒక్క చుక్క నీరు నిలవ ఉండదు. తన ప్రవాహాన్ని కొనసాగిస్తూ సముద్రం దిశగా పైనుంచి సముద్రంలో కలిసిపోద్ది. అలా సముద్రం పాలవుతున్న నీళ్ళని వినియోగించుకుంటున్న క్రమంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కీలక కారణం ఏంటి అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ మనుగడని మళ్ళీ తిరిగి తన ఉనికిని తన మనుగడని చాటుకోవాలి అని అంటే మళ్ళీ తిరిగి తెలంగాణ మూలాల్లోకి వెళ్ళి తెలంగాణ ఎమోషన్ని ప్రజలకి మరొకసారి ఫ్లేరప్ చేసి ఆ ఎమోషన్ ప్రాతిపదికగానే తన పార్టీ పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయము అని చెప్పని పంజాబు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ మరణించిన రైతులకి సహాయ సహకారాలు అందించొచ్చిన కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము బిడ్డింగ్ చేస్తాము, దీన్ని పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగిస్తాము అని చెప్పని విశాఖపట్నంలో కార్మికులకు అష్యూరెన్స్ ఇచ్చి వచ్చిన కేసీఆర్ గారు మేము జాతీయ దృక్పథం కలిగిన జాతీయ పార్టీ మాది అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శాఖలు ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ తిరిగి తన రాజకీయ ప్రాబల్యం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం ఇవాళ ఒక అసంబద్ధమైన నినాదాన్ని ఆ పార్టీ వైపు నుంచి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి లేవనెత్తుతున్న ఈ నినాదం కనుక ప్రజల్లో అది స్ఫూర్తి కలిగించి అది మళ్ళీ తిరిగి ఉద్యమ మార్గం వైపు నడిపించినప్పుడు మేమెక్కడ వెనకబడతామోనని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తిరిగి అదే పాట అందుకుంటా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే వారి వైపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి పదే పదే ఫిర్యాదులు అందిస్తూ ఉన్న నేపథ్యంలో నిన్న ఈ ప్రాజెక్టు గురించి జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇవాళ మాకు ఈ విధమైన ఫిర్యాదులు అంతా ఉన్నాయి, 1980 గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ GWDT వారి ఆదేశాలని ఉల్లంఘన జరిగినట్టుగా మాకు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మీరు అక్కడ వరద జలాల లభ్యత గురించి సర్వే చేయించుకోండి. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3000 TMCల లభ్యత ఉంది అని చెప్తా ఉంది. అంత లభ్యత లేదు, మా ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. అసలు ఎంత లభ్యత ఉందనేది ఇర్రెలవెంట్. తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకుంటే వేరు, ఎంతన్నా ఉండని. ఒకసారి తెలంగాణ దాటి ఆంధ్ర ప్రాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకోగలిగితే అంత మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా దక్కే నీరు అది. అంటే ఈ ప్రస్తుతానికి ఈ
ఫైల్ మళ్ళీ తిరిగి వెనక్కి పంపించిన కారణం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మీరు మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేయించుకొని అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు నుంచి మీరు నీరు పంపు చేసుకుంటామని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి 2005 సంవత్సరంలోనే పర్యావరణ అనుమతులు ఇచ్చినా సరే ఇవాళ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ మా రాష్ట్రాల్లో ముంపు ప్రాంత సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం మా రాష్ట్రాలకు ఇబ్బందికరం అభ్యంతరకరం అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన నేపథ్యంలో ఇప్పటికీ ఆ పర్యావరణ అనుమతుల ప్రక్రియ కోర్టు తీర్పుకు లోబడే ఉంది. కాబట్టి మీరు ఆ ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్రాల సమస్యను కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు జరిగింది ఈ అనుమతుల ప్రక్రియలో మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. కానీ రాత్రి నుంచి ఈ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసినట్టు ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి తిరస్కరించినట్టుగా రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాల, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రీఅసెస్ చేయించుకోమన్నారు. 100% ఇవాళ గోదావరిలో నీటి లభ్యత లేదు అని చెప్పని సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్పలేదు. అక్కడ నీటి లభ్యత ఉంది అనేది ధవళేశ్వరం నుంచి ఏ రోజు ఎన్ని లక్షల క్యూసెక్లు సముద్రం పాలు అవుతున్నాయి అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ప్రతిరోజు స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ పోలవరం దగ్గర ఎంత యాడ్ అవుతూ ఉంది, ధవళేశ్వరం నుంచి ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకొని ఎంత నీటి లభ్యత ఉందనేది సెంట్రల్ వాటర్ కమిషను రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అదే సందర్భంలో రేపు 11వ తారీఖు ఎప్పుడో ఇదే ప్రాజెక్టు గురించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఉమ్మడి సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సమ్మతి తెలియజేస్తూ తమ ఆమోదాన్ని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ స్పందన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్రాల సమస్యల గురించి చర్చించడానికి కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో కూడా సమీప భవిష్యత్తులోనే సమావేశం ప్రతిపాదించున్నారు. ఇవాళ ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అయ్యున్నందువల్ల, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నందువల్ల, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం అయ్యున్నందువల్ల ఆ సమస్య కూడా ఎమికబుల్గా రిజాల్వ్ అవడానికి ఆస్కారం ఉంది. అలా రిజాల్వ్ అయ్యి ఆ రెండు రాష్ట్రాలు తాము సుప్రీంకోర్టులో వేస్తున్న పిటిషన్ కనుక ఉపసంహరణ జరిగినప్పుడు జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజనతో ముడిపెట్టి నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణకాలకి ఆ రెండు రాష్ట్రాల వైపు నుంచి అభ్యంతరం వ్యక్తం కాకుండా వాళ్ళ అభ్యంతరాలను కూడా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అక్కడ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటి సమస్యను కూడా అడ్రస్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కనుక ఒక ఎమికబుల్ ప్రపోజల్ తోటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఆ రెండు రాష్ట్రాలు కూడా విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకొక 6 నెలలకైనా సరే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఐదర్ అటు అనుమతులు, అదే సందర్భంలో ఆర్థికపరమైన మంజూరులు కూడా జరగటం ఖాయం. కాకుంటే పర్యావరణ అనుమతులు నల్లమల ప్రాజెక్టు, నల్లమల ఫారెస్ట్ నుంచి టన్నెల్ నిర్మాణము, ఇది పర్యావరణ అనుమతులు ఇవ్వటానికి అభ్యంతరకరమైన పరిస్థితులని కనుక ఏదైనా చర్చ జరిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అవసరమైతే డిజైన్ మార్పు చేయడం, ఆ టన్నెల్ బదులు వేరే ప్రతిపాదనతో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం అనేది ప్రత్యామ్నాయాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఒకటైతే వాస్తవం, పోలవరం ప్రాజెక్టు నుంచి దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి ఏ రూపంగా తరలిస్తారు, ఏ డిజైన్ తోటి తరలించుతారు అనేది ప్రస్తుతానికి కొంత అన్సర్టైన్గా ఉన్నా కూడా ఏదో ఒక రోజు అదైతే సాకారం కావటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ ప్రాజెక్టు రూపకల్పన జరగటం ఖాయం. 100% ఇప్పుడు ఎలా అయితే గోదావరి నుంచి కృష్ణా బేసిన్కి నీరు తరలింపు జరుగుతూ ఉందో అదేవిధంగా గోదావరి నుంచి పెన్నా బేసిన్కి, రాయలసీమ ప్రాంతానికి కూడా నీటి తరలింపు జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్కి అనుమతులు రద్దు చేయబడలేదు, అనుమతులు తిరస్కరించబడలేదు. కేవలం రీఅసెస్మెంట్ కోసం మరియు పలు అభ్యంతరాలపై సమాధానాల కోసం మాత్రమే ఫైల్ పంపబడింది అని చెప్పేసి రాజేష్ గారు చెప్తున్నారు.
మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.